జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ యోగి ఆదిత్యనాథ్ గారు తెలుసు కదా. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నమాట. సనాతన ధర్మాన్ని పాటించే ఒక దమ్మున్న నాయకుడు. ఇంకో విషయం చెప్పేదా, సనాతన ధర్మాన్ని పాటించినప్పటికీ, నేను హిందువునని చెప్పేసి గర్వంగా చెప్పినప్పటికీ ఈయన ధర్మపాలన చేస్తారు. తప్పు ఎవరైనా చేస్తే చెప్పినా కదా, అది ఏ కులం వాడైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఎవరినైనా కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాడు. అది ఆయన నైజం అనమాట. అర్థమవుతుందా? సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను చెప్పే మాట 100% నిజం అని చెప్పేసి మీరు కూడా ఒప్పుకుంటారు. ఓకేనా? ఈయన గురించి బహుశా తెలియని వాళ్ళు ఉండరు అంటే ఎంత మాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా ట్యాకిల్ చేయడం ఈయన స్టైల్ అనమాట. ఒకే ఒకటి సినిమా ఉండదు కదా, ఆ ఒకే ఒక్కటి సినిమాలో హీరో ఎవరా, అర్జున్ తరహా ముఖ్యమంత్రి మన యోగి ఆదిత్యనాథ్ గారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, దీపక్ వర్మ అనేవాడు ఉత్తరప్రదేశ్లోని ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినోడు అనమాట. సహజంగా ఈ వర్గం వారిని అక్కడ ఎవరు కూడా కదిలించరు. వీళ్ళలో ఐకమత్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో అత్యంత సంపన్నులు కూడా ఈ వర్గం వాళ్ళే. అన్ని పార్టీలకు ఫండింగ్ ఇచ్చేది కూడా ఈ వర్గం వాళ్ళే అన్నమాట ఎక్కువగా. అందుకే ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ వర్గం వాళ్ళను గతంలో ఏంటంటే నెత్తిన పెట్టుకొని చూసుకుంటా ఉన్నది. వీళ్ళపైన పొరపాటును కూడా చెయ్యి వేయదు, వేసే సాహసం కూడా చేయదు. సరే, అంతా బాగానే ఉండాలి. మనం ఇందాక ఈ దీపక్ వర్మ అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఈ దీపక్ వర్మ ఒక పోరంబోకు ఎదవనమాట. వీడు పెద్ద గాలిగాడు. నిజానికి వీడి వర్గం వాళ్ళంతా కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని గొప్పవాళ్ళు అవుతా ఉంటే, వీడు మాత్రం పోరంబోకులాగా గాలికి తిరుగుతా పెద్ద అలగా వెదవలాగా తయారైనాడు. పైగా వీడు ఒక ఉన్నత కుటుంబానికి చెందినడు అనమాట. అయినప్పటికీ వెధవేషాలు వేయడం, వివిధ రకాల దొమ్మిలు కూడా పాల్పడతా ఉన్నాడంట. సరే, సరిగ్గా మొన్న ఉదయం 3 గంటలకు వీడు అతి ఘోరమైన ఒక నీచమైన ఒక దుర్మార్గ పని ఒకటి చేసినాడు. అది ఏందయ్యా అంటే, లక్నోలో ఆలంబాగ్ మెట్రో స్టేషన్ ఉండదన్నమాట. ఈ మెట్రో స్టేషన్ దగ్గర అతి పెద్ద వంతెన ఒకటి ఉన్నది. ఈ వంతెన కింద ఒక యాచకురాలు, అంటే అడుక్కుంటా ఉంటారు కదా, ఆ అడుక్కుండే ఆవిడ తన కూతుర్ని పక్కన పెట్టుకొని నిద్రపోతా అనేది. ఆ అమ్మాయికి 3 ఏళ్ళు వయసు ఉంటుంది, అంటే చిన్న బిడ్డ. అయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ దీపక్ వర్మగాడు గంజాయి కొట్టి ఆ గంజాయి మత్తులో తుగుతా ఆ 3 ఏళ్ల పాపను ఆవిడ దగ్గర నుంచి బలవంతంగా ఎత్తుకొని పోయినాడు. ఇక ఆ అడుక్కుండే ఆవిడ వచ్చేసి పెద్దగా ఏడుస్తాయి, అంటే బిడ్డను ఎత్తుకొని పోతే ఎవరైతే ఉండదు తట్టుకుంటుంది తల్లి మనసా. పెద్దగా ఏడుస్తా లక్నో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయితే ఈ విషయం అప్పటికప్పుడు మీడియాలో రావడంతో ఈ విషయం యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా తెలిసిపోయింది. అంతే, యోగి ఆదిత్యనాథ్ గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారంట. ఆయన ఏమనే ఆదేశాలు ఇచ్చారో తెలియదు కానీ నిందితునికి మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలని చెప్పినారు. ఇక ఆ దీపక్ వర్మ కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు వెతకడం ప్రారంభించారు. లక్నో నగరం మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేశారు. ఒక యాచకురాలి కుమార్తె అయినప్పటికీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించడంతో ఇక పోలీసులు కూడా పూర్తిగా సంసిద్ధం అయిపోయినారు. మరో పక్కన ఆ 3 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసినటువంటి ఆ నీచుడు ఆ పాపను అత్యంత కిరాతకంగా రేప్ చేసినాడంట. కాదురా, 3 ఏళ్ల పసిబిడ్డరా, ఎట్రా మనసు ఒప్పుతుంది? ఏం మనుషులు రా స్వామి మీకంటే. కాదు, సంకర జాతి కుక్కల మేలు కదరా నాయన మీకంటేనా. కాదురా, మీరు కూడా అట్నే పుట్టారంటరా. ఏందిరా స్వామి దారుణము. పైగా సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఆ అమ్మాయిని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడంట. ఏం పాపం చేస్తే పుట్టింటుంది ఆ బిడ్డ? ఏంది ఆ వయసులో, ఆ లేత వయసులో ఆ బిడ్డకి ఏంది ఆ బాధ, ఏంది ఆ కర్మ, ఏంది అదంతా కూడా ఘోరం ఏంది. అయితే ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఈ విషయంలో కలగజేసుకున్నారో ఆన్ ది స్పాట్లోనే ఈ దీపక్ వర్మ ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమానాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే ప్రకటించారు. ఎందుకంటే వాడి ఇన్ఫర్మేషన్ కావాలి కదా, ఎవరైనా చూసింటే టక్మని ఇన్ఫర్మేషన్ చెప్తారు, పోయి ఆ బిడ్డను కాపాడదాం అని చెప్పి వీళ్ళ ఆలోచన అనమాట, పోలీసుల ఆలోచన. ఇక ఎవరు ఒక మహానుభావుడు ఈ దీపక్ వర్మ గారిని చూసి కనిపెట్టి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినాడు. అంతే, ఇక లక్నో పోలీసులు అలర్ట్ అయిపోయినారు. ఈ దీపక్ వర్మ గారు లక్నోలోని కంటోన్మెంట్ వద్ద ఉన్నటువంటి దేవిఖేడా ప్రాంతంలో ఉన్నట్టు తెలియడంతో అక్కడకు చేరుకున్నటువంటి పోలీసులు ఆ పాప పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయినారంట. ఇక అక్కడి నుంచి పారిపోతున్నటువంటి ఈ దీపక్ వర్మను
పిట్టను కాల్చినట్టు, చెప్పాలంటే పిట్టను కాదు కుక్కను కాల్చినట్టు అక్కడికక్కడే కాల్చి పారేశారు. పోలీసుల కాల్పుల్లో ఈ దీపక్ వర్మ గాడు కుక్క సాగు చచ్చినాడు. అంటే చూడండి, దీపక్ వర్మ ఉత్తరప్రదేశ్లోనే అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందిన వాడైనప్పటికీ ఒక యాచకురాలి బిడ్డ పైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఆన్ ద స్పాట్లోనే ఆ దరిద్రుని ఎన్కౌంటర్ చేసేశారు. కాదు సూటిగా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ గారే ఎన్కౌంటర్ చేయించాడు. అది విషయం చెప్పినా కదా, ఆయనకు కులంతోనూ మతంతోనూ దేంతోనూ పనిలే, ఆయన చేసేది ధర్మపాలన. అందుకనే చాలా మంది కూడా పార్టీలకు అతీతంగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఇష్టపడతారు. అది అర్థమైందా? అదే ఆయన గొప్పదనం. నిజంగా మన నరేంద్ర మోడీ గారి తర్వాత భవిష్యత్తు ప్రధానిగా మీరు ఎవరు కావాలని చెప్పి కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా 199 మంది చెప్పే పేరు వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారే. అవునా కదా? అది విషయం. మిత్రులారా, యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో మీరు ఏకీభవిస్తే ఆయన చేసిన పని కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.